శ్రీ హేమలంబ నామ సంవత్సర తులారాశి ఫలితాలు. ఏప్రిల్ 2017. ఈ మాసంలో జ్ఞాతుల వైరము, చేయుచున్న వృత్తి వ్యాపారాలలో, ఉద్యోగ ప్రయత్నాలలో జయము ప్రాప్తించును. ఒక ఆకస్మిక సంఘటన, సోదర వర్గం వారికి సహాయం చేయుదురు. గృహ సంతోషాలు, శుభకార్యములు జరుగును. సంతోష సమయం. ఈ మాసంలో 4, 13, 22 తేదీలు మంచివి కావు. మే 2017. ఈ మాసంలో అధికారుల వలన, పెద్దల వలన కొద్దిపాటి భయం, ఆందోళన కలుగు సూచన. తోటి ఉద్యోగులతో లేదా యజమానితో అభిప్రాయ భేదాలు. వ్యాపార రంగంలోని వారికి ధనాదాయం సామాన్యం. 20వ తేదీ తదుపరి చేయవలసిన ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. మాసాంతంలో కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు. జూన్ 2017. ఈ మాసంలో ఆత్మీయుల వియోగ వార్త వినవలసి వచ్చును. కొద్దిపాటి కష్టం మీద వ్యవహార విజయాలు, పుత్ర సంతాన ప్రాప్తి, బంధు సమాగమనులు, వారసత్వ భాగ్యం ప్రాప్తించును. స్త్రీధనం వలన సౌఖ్యం, ఆర్థికంగా బలపడుదురు. ఇతరులను విమర్శించకుండా ఉండుట మంచిది. ఈ నెలలో 6, 27 తేదీలు మంచివి కావు. జూలై 2017. ఈ నెలలో అజాగ్రత్త వలన మాటపడు సంఘటనలు. 6, 7, 8 తేదీలలో వాహన ప్రమాదమునకు అవకాశం. ద్వితీయ వారం అంత మంచిది కాదు. అననుకూలమైన ఫలితాలు, మిత్రులతో విభేదాలు, దూర ప్రాంత ప్రయాణాలు. తృతీయ వారం నుండి గతంలో ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమగును. మాసాంతంలో జీవిత భాగస్వామితో సౌఖ్యం. 10, 14, 26, 27 తేదీలు వివాహ ప్రయత్నములకు మంచిది. ఆగస్టు 2017. ఈ మాసంలో విశేష సంతోషములు, సుఖములు, నూతన కార్యములు లాభించును. ధనలాభం, కుటుంబ సభ్యుల ప్రోత్సాహం, ప్రభుత్వ ఉద్యోగం ఆశిస్తున్న వారికి శుభవార్త. సమాజంలో పేరు ప్రఖ్యాతులు. 3, 9 తేదీలు సంతాన సంబంధ ప్రయత్నములకు అనుకూలం. 10, 14, 29 తేదీలు నూతన వ్యాపార వ్యవహారములకు మంచివి కావు. సెప్టెంబర్ 2017. గత మాసంలో వలె ఈ మాసంలో కూడా శుభ ఫలితాలు కొనసాగును. ఆలోచనలు కార్యరూపం దాల్చును. దైవ సందర్శన, కుటుంబంలోని పిల్లల వలన వ్యయం, ఉద్యోగ జీవనంలో ఆశించిన మార్పులు. 7, 9, 16 తేదీలు వ్యాపార రంగంలోని వారికి మంచిది. చివరి వారం నుండి దారి తప్పే ఆలోచనతో మనశ్శాంతి లోపించును. అపార్థాలు ఏర్పడును. అక్టోబర్ 2017. ఈ మాసంలో కొద్దిపాటి చికాకులు, గృహ లేదా భూ సంబంధమైన నష్టం. ద్వితీయ వారంలో కుటుంబ సభ్యులలో ఒకరికి శస్త్రచికిత్స లేదా అనారోగ్యం వలన ఆందోళన. తదనుకూల ధన వ్యయం, శ్రమ అధికమగును. కళత్ర వర్గం వారి వలన చికాకులు. మిత్రుల సహకారం. 22, 23 తేదీలు మరియు 28, 29 తేదీలు అనుకూలం కాదు. ఈ రోజులలో నవగ్రహ స్తోత్రములను చదువుకునటం మంచిది. నవంబర్ 2017. ఈ మాసంలో గృహ సంబంధమైన సంతోషములు, గృహ మార్పిడికి మంచి సమయం. కొద్దిపాటి వ్యతిరేకతతో పనులు పూర్తి. విద్యార్థులకు మంచి కాలం. 9, 10, 16, 25 తేదీలు విదేశీ ప్రయత్నములకు, ఉద్యోగ ప్రయత్నములకు అనుకూలమైనవి. 4, 28 తేదీలలో శ్రమ అధికంగా ఉండును. డిసెంబర్ 2017. ఈ మాసంలో కొద్దిపాటే మానసిక ఆందోళన, నమ్మిన వారి వలన మోసం, ధన వ్యయం, విరోధములు. జీవిత భాగస్వామి నుండి ఆశించిన సహకారం లభించదు. తృతీయ వారంలో ఆరోగ్య సమస్యలు, శారీరక పీడ. 22వ తేదీ తదుపరి నూతన ఆలోచనలు కార్యరూపం. 28, 29 తేదీలలో శుభం. జనవరి 2018. ఈ మాసంలో శరీర ఆరోగ్యం బాగుండును. మనసు ఉల్లాసంగా ఉండును. విందు వినోదాలలో పాల్గొనెదరు. 10, 14, 15 తేదీలలో ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. ద్వితీయ వారంలో సంతాన అనారోగ్యం, ఇష్టమైన వారి నుండి అశుభ వార్త. 21వ తేదీ తదుపరి కార్యసిద్ధి, ప్రయత్న విజయములు, దూర స్నేహితుల కలయిక. నెల మొత్తం ధనాదాయం సామాన్యం. నూతన దంపతుల సంతాన ప్రయత్నములు లాభించును. ఫిబ్రవరి 2018. ఈ నెలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారములలో సామాన్య ఫలితాలు. వివాహ సంబంధ సంతోషాలు, వాహన సౌఖ్యం. తృతీయ వారం నుండి కార్య విఘ్నతలు, శ్రమించవలను. ఉద్యోగస్తులకు చికాకులు, స్త్రీలకు అనారోగ్యం, అదృష్టం కలిసిరాదు. 19, 20, 29 తేదీలలో సమస్యలు, పెద్దవారితో వ్యవహార చిక్కులు. మార్చ్ 2018. ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు, గృహ సంతోషములు, ధన వ్యయం. కుటుంబంలో నూతన వ్యక్తుల చేరిక, తలవంపు కలిగించును సంఘటనలు. మాట జాగ్రత్త అవసరం. 17, 18 తేదీలలో అనవసర తగాదాలు. 4వ వారంలో మానసిక ప్రశాంతత, కార్యసిద్ధి. ఈ నెలలో 3, 11, 20 తేదీలు ఉద్యోగ ప్రయత్నములకు మంచిది. ఆశించిన ఉద్యోగ ప్రాప్తి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ మాతో షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.